Yo, what's up guys? Welcome back to another a new gameplay series of GTA 5 Real Life. And last part లో మీరు చూసే ఉంటారు మనం లిబర్టీ సిటీ నుంచి చాలా కార్స్ అయితే తీసుకొచ్చాము. అండ్ ఈ రోజు నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవుతున్నాను. ఎందుకంటే GTA లో ఉన్న మనుషుల్ని తినేసేయడానికి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. వీడియో మాత్రం చాలా ఎంటర్టైనింగ్ ఉంటది. కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికి అండ్ వెల్కమ్ బ్యాక్ టు GTA 5 రియల్ లైఫ్. అండ్ లాస్ట్ పార్ట్ లో మీకు తెలిసే ఉంటది మనం లిబర్టీ సిటీ నుంచి కొన్ని కార్స్ తీసుకొచ్చాము. అందులో ఒక కార్ మన వెనకలు ఉందన్నమాట, అది ల్యాంబోర్గిని అవెంట్ అనమాట. చూడ్డానికి మాత్రం అదిరిపోయేలాగా ఉంది కదా. అండ్ నేనైతే ఈ రోజు అయితే ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో అయితే చేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయా. అందుకే కొంచెం బైనాక్యులర్స్ తో చూస్తున్నాను, కానీ ఏ లేదు ముందర చూడడానికి. ఈ రోజు మనం ఒక పోలీస్ ఆఫీసర్ అవుతున్నాం కదా. పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే మనం చేయాల్సింది 3 పనులు. ఏమిటది? అందులో మొదటి పని, మనం ఒక పోలీస్ డ్రెస్ అయితే కావాలి. లాస్ట్ టైం ఒక పోలీస్ డ్రెస్ అయితే నా దగ్గర అయితే ఉండేది, కానీ ఆ డ్రెస్ వచ్చేసి పక్కకు పడేశాను. చిన్నగా అయిపోయింది, కొంచెం పొట్ట కూడా పెరిగింది కదా, అందుకే అది పక్కకు పడేశాను. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక పోలీస్ డ్రెస్ అయితే తెచ్చుకోవాలి. ఇంకో పని ఏంటంటే మనం మనుషుల దగ్గరికి వెళ్ళి ఆడేసుకుందాము వాళ్ళ జీవితాలతో. అది ఎలా చేద్దాం ఏంటనేది మనం అయితే అక్కడికి వెళ్దాం. కానీ పోలీస్ వాళ్ళు మాత్రం ఇప్పుడు లాస్ సెంటర్స్ లో చాలా స్ట్రిక్ట్ గా అయితే అయిపోయారు. అండ్ మీకు ముందు చెప్పాను కదా, మన మైకల్ కి పెళ్లి కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేను అని చెప్పి. నాకు తెలిసి పెళ్లి రోజు అయితే వస్తుందని అనిపిస్తుంది. సో మీరు కింద కామెంట్ సెక్షన్ లో మినిమం ఒక 300 కామెంట్స్ అయితే మ్యారేజ్ అని కామెంట్ చేసి చెప్పేసేయండి. అప్పుడు మన మైకల్ కి ఇంకా సంబంధాలు అయితే చూసేద్దాము. చూసేసి ఒకరినైతే పెళ్లి చేద్దాము. పెళ్లి అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో, కానీ పెళ్లికి ముందు మాత్రం చాలా బాగుంటది. అంటే పెళ్లి అయిన కొన్ని రోజులు అయితే చాలా బాగుంటది. దాని తర్వాత ఇంకా తెలిసిందే కదా సమస్యలు బొక్కలన్నీ. అందుకే మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్ పెళ్లి చేసుకుందాము, దాని తర్వాత వదిలిపడేద్దాం. దాని తర్వాత మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకుందాం. ఇదేమంటారు? జోక్ చేసేయండి. సారీ. ఇప్పుడు మనం పెళ్లికి టైం కూడా వచ్చేసిందని నేనైతే అనుకుంటున్నా. సో మీకు మన మైకల్ కి పెళ్ళవ్వాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో 300 కామెంట్స్ అయితే కావాలి. అప్పుడు నేనైతే మ్యారేజ్ ఇంకా డైరెక్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ మొత్తం సంపాదించేసాము. మన దగ్గర డబ్బులు ఉంది, ఒక షోరూమ్ ఉంది, అలానే మంచి మంచి సూపర్ కార్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. దీనికంటే ఒక అమ్మాయికి ఇంకేం కావాలి చెప్పండి. అందుకే నేను కూడా అదే అనుకుంటున్నా. సో ఫాస్ట్ గా ఇంకేం లేట్ చేయకుండా నేనైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాము. మనం చేయాల్సిన మొదటి పని దగ్గరికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి ఒక పోలీస్ డ్రెస్ ఎత్తుకోవాలి. అండ్ రెండో పని, మనకు ఒక పోలీస్ కార్ కూడా కావాలి. లాస్ట్ టైం ఒక బైక్ కూడా ఉండేది, కానీ బైక్ లో కొంచెం ప్రాబ్లం లేండి. ఈసారి నేను ఒక కార్ తీసుకుని పెట్రోలింగ్ చేయబోతున్నాను. ఒక్కొక్కరి దగ్గర లక్షలు దొబ్బేయబోతున్నాను. అసలు వాళ్ళు లక్షలు ఇస్తారో లేదో చూద్దాము. సో ఇంకేం లేట్ చేయకుండా మనం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, నేను వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వచ్చేసాను. అండ్ ఇప్పుడు నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయట చూస్తే పోలీసు వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ నా కారు మాత్రం అదిరిపోయింది. అసలు ఎంత స్పీడ్ అవుతుంది భయ్య, ఇది మాత్రము నాకు పిచ్చిగా నచ్చేసింది. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి నేను ఒక పోలీస్ కార్ కూడా ఎత్తేయచ్చాను అనిపిస్తుంది, కానీ దీనికంటే ముందు నా కార్ సేఫ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కొత్త కారు, ఏదైనా తేడా వచ్చిందంటే బొక్క ఏది నాకే. సో నేను వచ్చేసి ఈ కార్ ని ఈ సందులో పెట్టడం బెటర్ ఏమో కొంచెము. ఓకే, ఇదైతే ఎవ్వరు లేడులేండి. ఈ కార్ ని ఇంక ఇక్కడనే పార్క్ చేసేసి డైరెక్ట్ గా మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఒక కేసు పెట్టేలాగా మనం అయితే యాక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి, పిల్లి నీ మా పిల్లి నా కార్కి ఏం చేయకు. ఏదో పిల్లి సచ్చినది, దొంగది చచ్చింది. నేనైతే ఇంకా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటనేది. కానీ 1 సెకండ్, వీళ్ళు ఏంటి అసలు ఇక్కడ అంతా వీళ్ళు అడుక్కు తినేవాళ్ళు భయ్యా. ఇక్కడ ఒక సూపర్ కార్ పెట్టాను, ఏదైనా తేడా జరుగుద్దంటారా? తేడా జరిగితే నరికేస్తాను అసలు. ఓకే, నేను కొంచెం జాగ్రత్త. వీళ్ళు ఏంటరా బాబు, మొత్తం తాగి పడిపోయారయ్యా వీళ్ళు. చూడండి, నిలబడలేకపోతున్నారు కూడా. మీరేంట్రా లాస్ సెంటర్స్ లో మీకు ఎలా బతుకుతుర్రు మీరు గైస్? చీ ఓయ్, వీళ్ళు కొట్లాడుకుంటున్నారు కూడా భయ్యో. ఏంద్రా అడేంటుండంటే మనకు పోటీగా ఒక చెత్తవాడు వచ్చాడు అని అంటున్నారు. వేసేసాడు. నేను అన్ని చంపేయచ్చు, కానీ పోలీస్ స్టేషన్ ఉంది ఎదురుగానే. వాళ్ళకి పోటీగా ఏంటి? నేను ఒరే నా దగ్గర ల్యాంబోర్గిని ఉందిరా, నేను అడుగు తినేలా కనపడుతున్నానా?
ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా నేను అటు సైడ్ అయితే ఏమని అనుకుంటున్నా అంటే ఇదే పోలీస్ స్టేషన్ అన్నమాట. దీంట్లో మనం చాలా సార్లు వచ్చాము, చాలా సార్లు దొంగతనాలు అవన్నీ అయితే జరిగాయి. మేబీ వీళ్ళు నా ముఖం కూడా గుర్తుపడతారు అనుకుంటున్నా. వీళ్ళు ముఖం గుర్తుపట్టేది గడ్డంతో ఉన్న ముఖం అనుకుంటా. ఇప్పుడైతే కొంచెం సేఫ్ గానే ఉంటాం అనుకుంటున్నా. కానీ 1 సెకండ్ ముందర నుంచి ఒక పోలీస్ అతను వస్తున్నాడు భయ్యో. ఇక్కడ కూడా కొంతమంది పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళతో కూడా మాట్లాడచ్చా? వద్దులేండి, వీళ్ళేదో తేడా కనిపిస్తుంది నాకైతే. నేను లోపలికైతే వెళ్ళడం బెటర్ అనుకుంటున్నా. కానీ 1 సెకండ్, ఈడ లోపలికి వెళ్ళి అన్ని పోలీసులకి నేను చిక్కడం కంటే బయటనే ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకోవడం బెటర్ అనుకుంటున్నా. సార్ రే గుండు, హే సార్ నన్ను ఎవడో కొట్టడానికి వస్తుడు సార్, ఆ సందులో ఉన్నాడు. అగండి గైస్, వీటితో మాట్లాడతాను ఒకసారి. గైస్, ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్తో అయితే నేను మాట్లాడేసా. అండ్ ఇతనికి నేనేం చెప్పానంటే ఆ సందులో కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ నేను పోలీస్ స్టేషన్కి వస్తేనే వాళ్ళు భయపడి అక్కడనే ఉంటున్నారు. నేను వస్తానని వెయిట్ చేస్తున్నానని చెప్పాను. ఇంకా నిన్ను కొడుతున్నారా ఒకసారి చూద్దాం పదా, వాడెవడన్నా కొడితే నిన్ను ఆ స్టేషన్కి తీసుకెళ్ళి బొక్కలు పెడతా అని చెప్పాడు. ఒకసారి వీడికైతే లోపల దాకా అయితే తీసుకెళ్తున్నా. నా వెనకైతే వస్తున్నాడు, అని వాడు మాత్రం కొంచెం కోపంగా ఉన్నాడు. వాడి దగ్గర గన్ కూడా ఉంది గైస్. సార్ ఈడే సార్ అక్కడ టేబుల్ మీద కూర్చున్నాడు చూడండి. తనే నన్ను కిడ్నాప్ చేస్తా అని చెప్తుంది, నన్ను కొడతా అని చెప్తుంది. సార్ అన్ని కొట్టాను సార్ ఎలాగైనా సరే. గైస్, నేను చెప్తేనే పోలీస్ ఆఫీసర్ వచ్చేసి అన్ని కొట్టడానికి వెళ్ళాడు పోయావు. హే ఆగండి, నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈడ వెనక్కి వెళ్తాను. ఈడ వెనక్కి నుంచి గైస్ నా దగ్గర అయితే ఒక కత్తి అయితే ఉంది. ఆ కత్తితో వీడినైతే పొడిచి పాడదు బెస్తా. సో ఫస్ట్ గా కత్తి అయితే తీసేసుకొని ఇంకా ఒక్కసారి పడేసా ఆడిని మాత్రం. అమ్మయ్యా అద్భుతం, అసలు ఈ పొడిచి పాడేసాను. పోలీస్ స్టేషన్ దగ్గరనే కాబట్టి నేను ఎక్కువసేపు ఇక్కడ కూడా అయితే ఉండకూడదు. నా కత్తి లోపల అయితే పెట్టేసా. అండ్ ఫస్ట్ గా ఇతని డ్రెస్ అయితే తీసేసుకుందాం. రైట్ గైస్, ఇంకా నేను వచ్చేసి ఈ పోలీస్ ఆఫీసర్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం మనము. సో ఫాస్ట్ గా ఇక్కడికి నుంచి అయితే వెళ్ళిపోదాము, ఎవరికి డౌట్ రాకుండా, లేదంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఇప్పుడు మనం ఒక పోలీస్ ఆఫీసర్ కావాల్సింది ఏంటి? ఒక పోలీస్ కార్ అన్నమాట. పోలీస్ కార్ కోసం కూడా మనం పోలీస్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళాలి, దాన్ని కీస్ తీసుకురావడానికి. లేదంటే పోలీస్ కార్ లేకుండా నేను పోలీస్ అని ఎవడు నమ్మడు. అందుకే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పోలీస్ స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాను, ఒక ఇక్కడున్న పోలీస్ కార్ని తెచ్చుకోవడానికి. సో చూద్దాము. ఓ గైస్, ఇటు చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు భయ్యో. ఇదేంటి? ఓకే, కొంతమంది వాళ్ళు అయితే నాన్నైతే చూస్తున్నారు, ఏదో తేడా ఉందని చెప్పి. నేనైతే ఒక పోలీస్ లాగానే లోపలికి వెళ్తాను. నాకు తెలిసి ఎవరికి డౌట్ కూడా రాదు, ఎందుకంటే మనం కూడా యూనిఫామ్ లో ఉన్నాము, వాళ్ళు కూడా యూనిఫామ్ లో ఉన్నారు కాబట్టి డౌట్ అయితే రాదనుకుంటా. ఇక్కడ కొన్ని కార్ కీస్ అయితే ఉంటాయి అనుకుంటా, ఒకసారి చెక్ చేద్దాము ఎక్కడుంది ఏంటి అనేది. ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. నేను కూడా ఏదన్నా ఫైల్ తీసుకొని నిలబడడం బెటర్ ఏమో, లేదంటే వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది. ఇంకా నేను కూడా నా చేతుల్లో ఒక ఫైల్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఏదో పని చేస్తున్నట్టు తిరగడానికి, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అనుకుంటా. సో ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ లాకర్ రూమ్స్ లో అయితే కొన్ని కీస్ అయితే ఉంటాయి అనుకుంటా. సో చూద్దాం. లాకర్ రూమ్స్, కార్ కీస్ అన్ని ఎక్కడ పెడతారు అసలు వీళ్ళు? ఇక్కడికి లేదు గైస్, తెలిసి ఇక్కడైతే లేదనుకుంటా. ఈ డోర్ అయితే క్లోజ్ లో ఉంది. ఏంది ఫైట్ లేదో జరుగుతున్నాయి? ఎస్పీడి పోలీస్ కొట్టరు అని. ఎస్పీడి కొట్టండి అని అందరు కలిపి కొట్టండి అని. నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కదా, నేను కూడా రియాక్ట్ అవ్వాలి, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లమ్. ఎవడు సార్ ఆడు. వీళ్ళందరూ శాంతి అయ్యారు, తెలిసి ఆడు తప్పించుకున్నట్టున్నాడు. మనం కూడా రియాక్ట్ అవ్వాలి, లేదంటే ఏం రియాక్ట్ అవ్వకపోతే చాలా పెద్ద ప్రాబ్లము. సో మొత్తం అందరు రియాక్ట్ అయ్యారు చూడండి. ఎంతమంది పోలీసు వాళ్ళు వస్తున్నారు చూడండి. ఏదన్నా తేడా జరిగిందంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గన్లు పట్టుకొని పరిగెత్తుతారు చూడండి మన మీదకి. ఓకే, నేనైతే ఇప్పుడు కొంచెం నిదానంగా లోపలికి అయితే వెళ్తాను. మళ్ళీ వీళ్ళు ఇక్కడనే ఉన్నారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హలో ఆఫీసర్, గుడ్ మార్నింగ్. హాయ్ ఆఫీసర్, గుడ్ మార్నింగ్. ఓకే గైస్, నాకు తెలిసి ఇక్కడనే కొంచెం ఏదైనా తాళాలు చూద్దాము. ఇక్కడైతే లేవు. ఇక్కడనే తాళాలు అన్ని పెడతారు కదా, వీళ్ళు ఇక్కడ పెట్టలేదయ్యా ఈసారి. ఓర్ని తగలయ్యా, నాకు తెలిసి క్యాప్టెన్ రూమ్ లో అయితే ఉండొచ్చు అనుకుంటున్నా. ఇది వచ్చేసి క్యాప్టెన్ రూమ్. సో దీంట్లోనే కార్స్ కీస్ అన్ని పెట్టచ్చేమో. ఒక లోపలికి వెళ్దాం. లాక్ ఉందా? ఇది కూడా లాక్ ఉంది భయ్యా. గైస్, లేదంటే ఇక్కడ ఒక డోర్ అయితే ఉంది మేబీ. అండ్ గైస్ 1 సెకండ్, ఇక్కడ ఒక తాళాలు అయితే అటాచ్ చేశారు చూడండి, ఇక్కడ కనపడుతుంది చూడండి. ఆ కార్ కీస్ అయితే నేను తీసేసుకుంటాను ఇప్పుడు. ఓకే గైస్, నేనైతే కార్ కీస్ అయితే తీసేసుకున్నాను. నేనైతే అనుకుంటున్నా అది కార్ కీసే ఉండాలని చెప్పి, లేదంటే నేను ఇంకెళ్ళి ఏం చేయలేను. ఇక్కడ కార్ కీస్లు కూడా దొరకలేదు, వీళ్ళు ఏదో లాకర్ లో పెట్టినట్టున్నారు భయ్యా. నాకు తెలిసి ఏదో ఒక కార్ అయితే ఓపెన్ అయితే బాగుంటది అనిపిస్తుంది, లేదంటే మళ్ళీ తేడా అయితే జరుగుద్ది. కానీ 1 సెకండ్ గైస్, ఇక్కడ అన్ని చిన్న కార్స్, వరస్ట్ కార్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఏదో ఒక పెద్ద కారు, స్పోర్ట్స్ పోలీస్ కార్ ఉన్నట్టుంది భయ్య ఇది. గైస్ ఒక్క నిమిషము. ఏంట్రా నాయన, ఇది ల్యాంబోర్గినీలో పోలీస్ వర్షన్ భయ్య. ఇది పోలీస్ ల్యాంబోర్గినీ కార్ ఇది గైస్.
ఈ కార్ కీస్ నా దగ్గర ఉన్న దానికి వర్క్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అదైతే అయిందంటే చాలు. ఇంకా ల్యాంబోర్గిని పోలీస్ కారు ఇంతవరకు నేను చూడలేదు గాయ్స్. ఈ కార్ అయితే తీసుకొచ్చాను. పైన ఒక లైటింగ్ అయితే ఉంది చూడండి. అండ్ గాయ్స్ కార్ మాత్రం అదిరిపోయింది అసలు చూడండి. వాహ్, ఇది పోలీస్ వర్షన్ లో ల్యాంబోర్గిని కార్ అనమాట. అండ్ కొంచెం జాగ్రత్తగా వెళ్దాం. ఇక్కడ ఒక పోలీస్ కార్ అయితే తిరుగుతున్నట్టుంది. నా దగ్గర ఉన్న ల్యాంబోర్గిని అది కూడా కొంచెం సేఫ్ లో అయితే పెట్టుకోవాలి. 1 సెకండ్ ఇక్కడ లోపలికి అయితే వెళ్తాను ఒకసారి. నా కార్ ఉందో లేదంటే కార్ అయితే ఉందిలేండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఈ కార్ లేపుకొచ్చాను కానీ మామూలుగా లేదు భయ్యా. ఇది చూడండి అసలు తిరిగిపోయింది కార్ మాత్రం. ఈ రెండు అయితే జరిగేవి కదా. ఇప్పుడు మూడో ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మనం జనాల దగ్గరికి వెళ్ళి ఎర్రిపప్పలు చేయాలని. సో నా కార్ అయితే ఇక్కడనే పెట్టడం బెటర్ అనుకుంటున్నా. సో ఇంకో కార్ అయితే నేను తీసుకెళ్ళాను. పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. 1 సెకండ్ జరుగురి గైస్. ఓ ఇది ఆల్మోస్ట్ 150 దాకా అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ ఒక్క నిమిషం నేను ఇంకా పెట్రోలింగ్ అయితే చేద్దామని అనుకుంటున్నా. ఏమంటారు, పెట్రోలింగ్ చేద్దాము, ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుందాం ఒక్కొక్కటితో మాత్రము. లాస్ సెంటర్స్ లో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఇక్కడ ఈ మౌంటైన్ దగ్గర అయితే ఉంటారనమాట. మొత్తం ఒక్కొక్కటి లక్షలు విలువ చేసే ఇల్లులు అయితే ఉన్నాయి. సో గైస్ నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ పెడదాం మన సంత చూస్తున్నాను నేను. ఎక్కడ పెడదాం ఏంటని. ఇటు సంత అయితే పెట్టలేమనుకుంటా. ఎక్కడో ఒక సంత పెట్టేసామంటే చాలా మంది వస్తుంటారు, బాగా డబ్బులు లాగేయచ్చు. లేదంటే ఒక మంచి కార్ ఆగండి, ఇప్పుడు ఒక స్పోర్ట్స్ కార్. ఆపు ఆపు రే ఆపు సైడ్ ఆపు సైడ్ తీసుకో. ఇలా ఎక్స్క్యూజ్ మీ, బయటకు వస్తారా కొంచెం, నేను మీతో మాట్లాడాలి, కొంచెం బయటికి రండి గైస్. ఇంకా మనోడైతే బయటికి వచ్చేయడం అనమాట. ఈ బట్టలు చూస్తుంటే బాగా డబ్బులున్న వ్యక్తిలా అని అనిపిస్తుంది, ఒక బిజినెస్ మ్యాన్ లాగా అని అనిపిస్తుంది. సో వీటితో అయితే నేను ఒకసారి మాట్లాడతాను. నేనైతే వీడికి చెప్తాను, నువ్వు పొల్యూషన్ చేయించుకోలేదు, ఇటు చూడండి ఎంత స్మోక్ వస్తుంది, ఏంటి పోగబండి అని నడుస్తున్నావు అని చెప్తా వీడికి. సో దానికి ఒక ఫైన్ అయితే రాస్తాను. ఫైన్ రాసేసి ఇంకా మనం నార్మల్ తెలిసిందే కదా, 1 లక్ష 2 లక్షలు దొబ్బేద్దాం ఏడు దగ్గర నుంచి. రే భయ్యో ఏంది అది పోగ, ఏంది అసలు పోగ అంటారా, ఏంటి పోగబండి అంటారా, ఏంటి నువ్వు పోగబండి పని చేస్తున్నావా? ఈడు రే చెత్త కుప్ప రే బయటికి రా. నువ్వు చెత్త కుప్పగా నాతో కొట్లాడుతున్నాడు పోయాడు గైస్, నన్ను కొడుతున్నాడు పోయాడు. ఈడు ఇంకా ఆగండి, నా దగ్గర ఒక స్టిక్ ఉంది, పోలీస్ స్టిక్. ఈడు పారిపోతున్నాడు, లేదని నన్ను కొట్టడానికి వచ్చాడు పోయాడు. ఆగండి, నా దగ్గర ఇంకొక గన్ కూడా ఉంది. ఇంకమ్మా దోబాయ్ ఈ నుంచి. ఆగాగు, ఏంది నువ్వు పారిపోతుంది. గన్ తీశాను కాబట్టి సరే, నేను గన్ అయితే లోపల పెట్టేశాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్గా నేను మాట్లాడాల్సింది ఇతనితో. నువ్వు 1 లక్ష తీస్తావా, లేదంటే నేను గన్ను పెట్టి వేసి పడేద్దునా? నువ్వు పొగబడి నడుపుతున్నావు, ఇది పద్ధతి కాదు ఇది. నువ్వు అన్న డబ్బులు తీస్తావా లేదంటే ఏంటి? గైస్ ఇది వినట్లేదు భయ్యా, నువ్వు చంపుతావు అంటే నేను నిన్ను చంపుతా అని చెప్తున్నాడు భయ్యో. వద్దులేండి, వీడితో ఎందుకు రిస్క్. నాకు తెలిసి వీడు బాగా డబ్బులు ఉన్నాడు కదా, వీడికి చాలా మంది పొలిటీషియన్స్ అందరు తెలిసిందని అనుకుంటా. వాళ్ళకేం తెలిసిందంటే నా జాబ్ పోద్ది. అంటే మనకు జాబ్ లేదులేండి, సిటీలో చేయడం తప్పని అనుకుంటున్నాను గైస్ నేను మాత్రం. ఎందుకంటే సిటీ మాత్రం మామూలుగా లేదు అసలు, బాగా చదువు ఎక్కువ అయిపోయింది సిటీలో వాళ్ళకి. అందుకే వీళ్ళని మోసం చేయాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. దానికంటే బెటర్ మనం అవుట్ ఆఫ్ ది సిటీ చేయడం బెటర్ అని అనుకుంటున్నా. డబ్బులు తక్కువ వస్తాయి కానీ క్వశ్చన్ చేసేవాడు ఎవడు ఉండడు, తెలిసి అదే బెస్ట్ అనుకుంటాను గైస్. అండ్ ఈ కార్ని కూడా మనం పెట్టుకుందామా, ఏమంటారు? పెట్టుకున్నా అంటే మనం వేస్తారు అనుకుంటా పోలీసు వాళ్ళు మమ్మల్ని. ఇంకేం లేచేయకుండా మనం డైరెక్ట్ గా అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. ఇంకా నేను వచ్చేసి ఆల్మోస్ట్ సిటీ బయటికి కూడా వచ్చేసాను. అండ్ ఇక్కడ కూడా మంచి సూపర్ కార్స్ అయితే కనపడుతుంటాయి, వీళ్ళని కూడా ఆపేయచ్చు. సో నేనైతే అనుకుంటున్నా ఎవడైనా కనిపిస్తే బాగుంటుందని. కానీ 1 సెకండ్ ఈ ఓవర్ స్పీడ్ చేస్తున్నాడు. సైడ్ తీసుకో బండి సైడ్ తీసుకో. ఏందా ఓవర్ స్పీడ్ ఏంటి? అవతలపా రే. మంచి బండి తీసుకుని అవతల రా, నీ అంకమా అవతల రా, ఇట్రా ఆగరాగు. ఈడు గైస్ ఈడు పారిపోవడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. ఆగండి, ఈడు అవతల రా అమ్మ, అవతల రా. ఆగాగు, కొంచెం అవతల రా నాన్న బుజ్జి, నువ్వు అవతల రా. గైస్ అరే వీడు పారిపోయాడు భయ్యా, అవతల వచ్చినట్టు వచ్చి. నేను ఆడి దగ్గర స్పీడ్ వెళ్దాం పడి అండి పట్టుకుందాం. మన దగ్గర ఏం పెద్ద బండి లేదా? కొట్టు ఫాస్ట్గా. ల్యాంబోర్గిని ఉంది మన దగ్గర, మనకేం ప్రాబ్లము. అగండి ఫాస్ట్గా వెళ్దాం వాడి దగ్గరికి. ఈడే అనుకుంటా అక్కడ ముందు కనపడుతున్నాడు చూడండి, వాడి దగ్గరికి వెళ్ళి ఆపేద్దాం అసలు ఫస్ట్గా. ఆడు బొక్కడగాడు పారిపోవడానికి ట్రై చేస్తుండ నా దగ్గరనే. ఇన్ని కూడా ఆపాల్సిందే మనము. యాడికి రా దూడుతుర్రు, దిగు కేసు. ఇంకా వీడినైతే నేను ఆపేశాను. అండ్ వీడి దగ్గర నేను బాగా ఎక్స్ట్రా చేస్తున్నాడు వీడు మాత్రం. వీడు మొహం చూడండి ఎట్లుందో. వీడు బాగా స్పెట్స్ పెట్టుకుని ఏదో బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి వీడి దగ్గర. ఒక సూట్ కేసు డబ్బులు కావాలరా నాకు, ఏం చేస్తావో చేయి నువ్వు. మొత్తం రూల్స్ అన్ని బ్రేక్ చేసావు. లేదంటే చెప్పు, నేను నా దగ్గర ఉన్న గన్ తీసుకుంటా. నువ్వు చెప్పరా, నాకు డబ్బులు ఇస్తావా లేదంటే కేసు అని చెప్పి బట్టలన్నీ ఇప్పేసి.
ఇంకోసారి కేస్ అని చెప్పి బట్టలన్నీ ఇప్పేసి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏది పడితే అది లోపల వేసి పడేసి అలా చేయమంటావు చెప్పు. నా తెలిసి ఈడు వినేటట్లేడు. నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పరా ఏం చేయమంటావు. వీడికి భయపడ్డం అయితే స్టార్ట్ చేశాడు అనమాట. వీడి దగ్గర నుంచి 1 లక్ష 2 లక్షలు అయితే దొబ్బేద్దాం మనము. అండ్ దాంతో పాటు ఈడి ట్రక్ ఉందో దీన్ని పంచర్ చేయాలి. దీన్ని చూడు, ఇదే జరుగుద్ది. ఏంటి నీ బుర్ర ఇట్లే పగులుద్ది. నీ ఎక్కమా ఏంట్రా చేసింది నువ్వు. ఎక్కడరా మీ ఇల్లు ఎక్కడ. అంతా తీసి పడేద్దాం గైస్. ఈడు వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ఒక 5 lakhs రూపీస్ అయితే ఇచ్చేసాడు అనమాట. ఎందుకంటే వాడిని వదిలేయమని అడుక్కుంటున్నాడు. ఆడి దగ్గర బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి. సో నేనైతే 5 lakhs కూడా తీసేసుకున్నాను. ఈజీగా అట్లే వదలాలని అనిపెట్టేది నాకు. ఈ పంచర్ చేసేలోపు నాకు అంత లేదు. పంచర్ చేయాలి. ఓకే, ఈ నుంచి ఎట్లా వెళ్తాడో చూద్దాం. అయిపోయింది. బాధపడతాడు. పొడు ఇంకా బాధనే పడాల్సింది నువ్వు. ఓకే గైస్, 5 లక్షలు వచ్చింది భయ్యా. ఇలాంటి సూపర్ కార్లు లేకపోతే ఇలా ఇదే ఉంటుంది చూడు. బాగా చూద్దాం ఏం జరుగుద్దని ఏంటనేది. మనం ఇంకేం లేట్ చేయకుండా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో. గైస్ చూసారు కదా, మనమైతే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే అయిపోయాము. అండ్ దీంతో మనం ఏం చేయొచ్చు, ఇంకేమైనా క్రేజీ పనులు చేయొచ్చా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ పెట్టంగానే మీ దగ్గర కూడా వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు కామెంట్ సెక్షన్లో చెప్పాను కదా, మన మైకల్ పెళ్ళి అయితే చేద్దామని అనుకుంటున్నాను. అండ్ దానికోసం మినిమం ఒక 300 కామెంట్స్ అయితే కావాలి నాకు. అప్పుడు మన మైకల్ పెళ్ళి అయితే చేసేద్దాము. సో ఈ వీడియో కింతే విల్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ bye.